హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు స్పోర్ట్స్. గాయస్, ఇది కదా పవన్ షరావత్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఓడిపోయే మ్యాచ్ని కూడా పోరాడి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేని పవన్ ఫ్యాన్సే తనను వేసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక్క రేడ్ పాయింట్స్ కూడా తీసుకురాలేదు. కానీ లాస్ట్ 12 minutes ఉండగా ఏమైనా కంబ్యాక్ ఇచ్చాడా? రైడింగ్కి వెళ్తున్నాడు, సింపుల్గా పాయింట్ తీసుకొస్తున్నాడు. అదే ఫామ్ని అలానే కంటిన్యూ చేసి లీడ్ని మొత్తం తగ్గించి గుజరాత్ జైన్స్ని ఆల్అౌట్ చేసి సక్సెస్ఫుల్గా గుజరాత్ జైన్స్ పై రివెంజ్ తీసుకున్నారు. మ్యాచ్ నెంబర్ 111 తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మ్యాచ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు అంటే వెంటనే వెళ్ళి చూడండి, ఫుల్ మజా వస్తుంది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే బోత్ టీమ్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ 10 minutes వరకు బోత్ టీమ్స్ అయితే ఈక్వల్గా ఆడారు. నెక్స్ట్ 10 minutes లో గుజరాత్ జైన్స్ ఒక్కసారిగా పుంజుకొని తెలుగు టైటాన్స్ పై విరుచుకుపడ్డారు. పాయింట్స్ మీద పాయింట్ తీసుకొస్తూ తెలుగు టైటాన్స్ ని ఒక్కసారిగా ఆల్అౌట్ చేసి ఒకేసారి లీడ్ని పెంచుకుంటూ పోయారు. అలాగే ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి తెలుగు టైటాన్స్ 11 అండ్ గుజరాత్ జైన్స్ 18. 7 points తో గుజరాత్ జైన్స్ లీడ్లో ఉండే. ఎప్పుడు మనకి సెకండ్ హాఫ్లో మ్యాచ్ దుబ్బేది, కానీ ఈ మ్యాచ్లో మనకి సెకండ్ హాఫ్ కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ 28 minutes వరకు గుజరాత్ జైన్సే టైటాన్స్ పై విరుచుకుపడి లీడ్లో ఉండే. మెయిన్గా గుజరాత్ జైన్స్ అయితే పవన్ షరావత్ని ముందు నుంచే టార్గెట్ చేసి చాలా సింపుల్గా ట్యాకిల్ చేస్తూ వచ్చారు. 28 minutesలో పవన్ చేసిన 6 రైడ్స్లో 4 times జైన్స్ సింపుల్గా టార్గెట్ చేసి ట్యాకిల్ చేశారు. అలాగే పవన్కి ఒక్క రెడ్ పాయింట్ కూడా ఇవ్వలేదు. కానీ లాస్ట్ 12 minutesలో పవన్ షరావత్ విశ్వరూపం చూపించాడు. తను వెళ్ళిన ప్రతి రైడ్లో ఏదో ఒక విధంగా పాయింట్ తీసుకొస్తూ టీంకి చాలా హెల్ప్ఫుల్గా ఉండే. ఒకసారి 1 red point, మరోసారి 2 red points, ఇలా ప్రతి రైడ్లో రైడ్ పాయింట్స్ తెస్తూనే ఉన్నాడు. కేవలం 10 minutesలోనే సూపర్ 10 కూడా సాధించాడు. అలాగే ఆ 12 minutes గ్యాప్లోనే పవన్కి టీం అంతా సపోర్ట్ ఇచ్చి గుజరాత్ జైన్స్ని 2 times ఆల్అౌట్ కూడా చేసి ఒక్కసారిగా లీడ్లోకి వెళ్ళి ఆ లీడ్ని అలానే కాపాడుకుంటూ మొత్తానికి మ్యాచ్ అయితే గెలిచేశాం. అలాగే ఈ మ్యాచ్లో విజయమాలికి 8 red points అండ్ ఆశీష్ నర్వాల్ రైడింగ్ నుంచి 5 red points సాధించి రైడింగ్ నుంచి ఈ 3 players అయితే ఇచ్చి పడేశారు. మొత్తానికి ఈ మ్యాచ్లో 25 red points అయితే టీంకి అందించారు. కానీ ఈ మ్యాచ్లో కూడా డిఫెన్స్ నుంచి అంతలా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ముందు మ్యాచెస్లో అయినా ఇంకా పుంజుకొని ఆడాలి. అలాగే గుజరాత్ జైన్స్లో కూడా రైడింగ్లో గుమాన్ సింగ్ అండ్ రాకేష్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఈ మ్యాచ్లో రాకేష్ 10 red pointsతో సూపర్ 10 చేశాడు. అలాగే గుమాన్ సింగ్ 9 red points చేసి మొత్తానికి ఈ మ్యాచ్లో 22 red points సాధించి టైటాన్స్కి పోటీగా వచ్చారు. మొత్తానికి ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి గుజరాత్ జైన్స్ 32 అండ్ తెలుగు టైటాన్స్ 36. ఓవరాల్ మ్యాచ్ కంబ్యాక్తో 4 points తేడాతో ఈ మ్యాచ్లో ఘనంగా విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్లో అయితే కొనసాగుతున్నారు. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్కి చేరాలంటే మిగతా 2 matchesలో కూడా గట్టిగా పర్ఫామ్ చేసి ఆ మ్యాచెస్లో పక్కా గెలిచి తీరాలి. ఇది గాయ్స్, ఈ వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.